విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 3వ విడత వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ని ప్రకటించింది. 2027 జనవరి 1వ తేదీ తరువాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. 2026 జనవరి 1 నుంచి 20 వరకు దరఖాస్తుల్ని ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబోతున్నట్లు స్పష్టం చేసింది. కనీసం 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి 45 ఏళ్లు దాటిన ఉద్యోగులు దీనికి అర్హులుగా ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటికే 2 విడతలుగా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ని ప్రకటించడం జరిగింది. మొదటి విడత వీఆర్ఎస్ తీసుకున్న అందరికీ ఫుల్ సెటిల్మెంట్ చేయగా రెండోసారి వీఆర్ఎస్ తీసుకున్న వారికి 50% మాత్రమే ప్యాకేజ్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నాయని మిగిలిన మొత్తం చెల్లించాలని అడిగినా కూడా 6 నెలలైనా ఇప్పటి వరకు ఆ బకాయిలు చెల్లించట్లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాగో నెల జీతాలు ఇవ్వట్లేదు. వీఆర్ఎస్ తీసుకుని ఆ డబ్బుతో అయినా ఏదో ఒకటి చేసుకుందామంటే అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. ఖాజా, వీఆర్ఎస్ వల్ల ఉద్యోగులకు కలుగుతున్న ప్రయోజనాలు ఏంటి? అలాగే 3వ విడత వీఆర్ఎస్ నోటిఫికేషన్స్ పై ఉద్యోగుల రియాక్షన్ ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్లో ఏదైతే ఉత్పత్తిని పెంచి వ్యయాన్ని తగ్గించాలని యాజమాన్యం క్రమంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే దాదాపు 3వ విడత పదవీ విరమణ పథకానికి సర్కులర్ను జారీ చేసింది. ఇది మానవ వనరుల రేషనలైజేషన్, దీంతోపాటు సమర్థ వినియోగం, వ్యయాన్ని తగ్గించి ఉత్పత్తి పెంచాలనే ఆలోచనతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా స్పష్టంగా 3వ సర్కులర్లో కూడా యాజమాన్యం ప్రకటించింది. దీంతోపాటు ఏదైతే ఈ వీఆర్ఎస్ పథకం కింద ఎవరైతే అర్హులుగా ఉన్నారో 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన వాళ్ళు, దీంతోపాటు 45 సంవత్సరాల వయసు ఉన్నవారు వారందరూ కూడా దీనికి అర్హులుగానే ప్రకటించింది. మొదటి 2 విడతల్లో దాదాపుగా 1600 మంది వరకు ఈ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో దాదాపుగా 1400 మంది పూర్తిగా ప్యాకేజీ తీసుకున్నారు. మిగతా వాళ్ళు ఇంకా సగం వరకు మాత్రమే ప్యాకేజీ అందుకోగలిగారు. అయితే ఇది పూర్తిగా గుజరాత్ నమూనా ప్రకారం ఈ పరిహారం అనేది, ఈ స్వచ్ఛంద విరమణ పథకం అనేది ఈ అమలవుతుందని యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ బేసిక్ అలాగే డిఏ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్న కాలానికి బేసిక్ ఏదైతే ఉందో దాన్ని డిఏ కలిపి ఏదైతే కంప్లీటెడ్ ఇయర్ ఇప్పటి వరకు ఏవైతే సర్వీసు పూర్తయిందో ఆయా ఏళ్లకి ఏడాదికి 35 రోజుల చొప్పున, దీంతోపాటు ఇంకా మిగిలి ఉన్న ఏడాది ఏదైతే ఉందో దానికి ఏడాదికి 25 చొప్పున రెండింటికి లెక్క కట్టి దానికి డిఏ ప్లస్ బేసిక్ కలిపి దీన్ని కాంపన్సేషన్గా యాజమాన్యం ఇస్తున్నట్టు దాదాపుగా ఈ స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తు కోసం అర్హులైన వారికి ప్రయోజనాలను దాదాపుగా 9 ప్రయోజనాలను ఆ సర్క్యులర్లో పొందుపరిచింది. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తుంది. ఎవరైతే 15 ఏళ్ల సర్వీసు కంప్లీట్ చేసి 45 ఏళ్ల వయసు ఉన్నారో వాళ్ళు ఈ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత 20వ తేదీ వరకు దరఖాస్తులను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 23 నుంచి ఉపసంహరించుకోవాలి. అయితే ఏదైతే ఈ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ఈ బేసిక్ ప్లస్ డిఏ కలిపి ఈ కంప్లీటెడ్ ఇయర్స్ అలాగే ఇంకా లెఫ్ట్ ఓవర్ ఇయర్స్ కలిపి ఇస్తుంది. దీంతోపాటు రిటైర్మెంట్కి ఏవైతే బెనిఫిట్స్ ఇస్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇస్తుంది. అలాగే సర్వీస్ సర్టిఫికేట్, దీంతోపాటు మెడికల్ సర్టిఫికేట్, అలాగే గ్రాట్యుటీ కూడా మరో 20 లక్షల వరకు కూడా ఇస్తున్నట్టు యాజమాన్యం ఈ లెక్కలేస్తుంది. ఇందులో భాగంగానే 2 విడతలుగా ఇచ్చింది. అయితే 2వ విడతకి సగం మాత్రమే చెల్లించి మిగతా సగం ఇంకా చెల్లించాల్సి ఉంది. అయితే ఇంకా ఇప్పటికే ఆ స్టీల్ ప్లాంట్లో చాలా వరకు ఉద్యోగాలు నిలిపివేస్తారు. ఇంకా ఈ వీఆర్ఎస్ పరిస్థితులు తెస్తే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఖాజా. ఇది